నేను చెప్పేది కరెక్టేనా? ఇప్పుడు దీనికి నా మనిషిగా పెట్టిన రఫీక్ ఒకసారి అవకాశం పెద్దయినా మేమైతే డబ్బులు ఇవ్వలేం కానీ మీకు మంచి జీవితం ఇస్తాం, మంచి జీవితం ఇస్తాం. ఓకే ఇట్లా పట్టుకో కత్తెర గుర్తన్నా. నమస్కారం స్వామి. కత్తెర గుర్తు ఇక మాకు కూడా అన్ని ప్రేమలు ఉంటాయి కానీ ఇక మీ అందరికి తెలుసు కదా కత్తెర గుర్తు ఇంపార్టెన్స్ ఏందో. 78 ఏళ్ళ నుంచి వాళ్ళని వీళ్ళని మోసుకుంటున్నాం, బతికినాం. తాతలు మోసిరు, తండ్రులు మోసిరు, రేపు మన కొడుకులు మనమన్లు కూడా మోయాలి. ఈ పరిస్థితి మారాలంటే ఖచ్చితంగా మన వర్గాల నుంచి వచ్చినటువంటి పార్టీకి ఓటేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అవన్నీ కిరాయిన్లు మాత్రమే. ఎన్నటికి వాటికి మనం ఓనర్లం కాలేం. అందుకోసమని మన జాతుల కోసం పుట్టినటువంటి పార్టీలో మొట్టమొదటిసారిగా ఇది ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా బీసీల పార్టీ వచ్చిందని ఎప్పుడన్నా ఫస్ట్ టైం వచ్చింది. ఇలా నేను పొద్దున్నే చెప్పిన ఆ పార్టీలో వాళ్ళ కోట్లు వేస్తే ఏం జరిగిందంటే స్కూళ్ళల్లో మన ఆడబిడ్డలు ఉంటారు కదా, మన ఆడబిడ్డలు 10వ తరగతి 9వ తరగతి మెచ్యూర్డ్ అయినటువంటి ఆడపిల్లలు వాళ్ళ శానిటరీ ప్యాడ్స్ పైసలు 74 కోట్లు తిన్నారు వీళ్ళని చెప్పి చూపెట్టిన. సో దయచేసి ఆలోచన చేసి కత్తెర గుర్తు కోటేయండి. కత్తెర గుర్తు కోటేయడం అంటే ఏం లేదన్నా, మీ పిల్లలకు మీకోసం మీరు ఓటేసుకున్నట్టే. దయచేసి ఒక అవకాశం ఇవ్వండి మా రఫీక్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. కత్తెర గుర్తు ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా మన ఇంట్లో? ఎన్ని ఓట్లు ఉన్నాయి? 9 ఓట్లు మీ బిడ్డకి వేయండి, రఫీక్కి. ఆయనకేయడం అంటే నాకేయడమే, ఆయనకేయడం అంటే నాకేయడమే. ఇలా మన మైనారిటీలకు ఏం అమ్మా థ్యాంక్ యూ. జరా ఖచ్చితంగా ఓటేరి, ఎందుకంటే బయటి వాళ్ళు బయటి పార్టీల వాళ్ళు డబ్బులు ఇస్తారు, మద్యం ఇస్తారు, అన్ని ఇస్తారు. కానీ మేము మీ పిల్లలకు జీవితం ఇస్తాం, మీరు మంచిగా బతికేటట్టు చేస్తాం, మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం, మీకు మంచి దవాఖానా చేపిస్తాం, మీకు అన్ని మంచిగా చేపిస్తాం. కానీ మేము డబ్బులు అయితే ఇయ్యం, అన్నీ చేస్తాం. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ भाई साहब. मुझे वादा दो, बीसी पार्टी से नहीं देते क्या? ठीक है थैंक यू.